చూస్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. ఈ నెల 24 వరకు కూడా రిమాండ్ విధించింది స్పెషల్ మొబైల్ కోర్టు. గోరంట్ల మాధవ్ సహా 6గురికి రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా జైలుకు గోరంట్ల మాధవ్ తరలిస్తున్నారు. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వైఎస్ భారతి పైన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి పైన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం సభ్య సమాజం కనీసం దాని గురించి ఆలోచించినా కూడా వాటి గురించి మనం కొంత మాట్లాడుకున్నా కూడా అసహించుకునే విధంగా ఆయన మాట్లాడుకొచ్చాడు. అయితే ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి పెద్ద ఎత్తున దుమారం రేగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ తర్వాత వెంటనే కిరణ్ చేబ్రోల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన మంగళగిరి పోలీసులు గుంటూరు తరలిస్తుండగా మార్గ మధ్యలో పోలీసు ఎస్కాట్ని ఆపి గోరంట్ల మాధవ్ నానా హైరాణ సృష్టించారు, హైటెన్షన్ క్రియేట్ చేశారు. ఏకంగా పోలీసుల పైన కూడా దురుసుగా ప్రవర్తించారు. నిందితుడిని చేబ్రోలు కిరణ్ పైన దాడి చేయబోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ నేపథ్యంలోనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఒక నిందితుడి పైన పోలీస్ సమక్షంలో దాడి చేయబడిన విషయం పైన గోరంట్ల మాధవ్ పైన నాన్ అవైలబుల్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇప్పుడే ఆయన్ని వైద్య పరీక్షలు ముగించేసుకొని గుంటూరు ఆసుపత్రి నుంచి మొబైల్ కోర్టుకి సమర్పించారు. మొబైల్ కోర్టు వెళ్ళిన తర్వాత ఆయన 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 24 తేదీ వరకు కూడా ఆయన ఎక్కడ ఉండబోతున్నారు. ఆయనతో పాటుగా మరొక 6గురి పైన కూడా కేసు నమోదైంది. 6గురికి కూడా రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గోరంట్ల మాధవ్ రిమాండ్ పైన వైసీపీ రియాక్షన్ ఏంటి? అంటే 14 రోజులు రిమాండ్లో ఉండబోతున్నారు ఆయన. ఇది డెఫినెట్గా చెప్పాలంటే ఒక రకంగా మనం రాజకీయంగా ఒక విషయం పక్కన పెట్టి మాట్లాడుకుంటే కనుక అనవసరమైన విషయాల్లో ఉత్తగానే దాడి చేయబోయి డెఫినెట్గా ఆగ్రహం ఉంటే ఉండొచ్చు. వైసీపీ నాయకులు చేబ్రోలు కిరణ్ పైన ఆగ్రహం వెళ్ళగొచ్చు, కోపం ఉంటే ఉండొచ్చు. కానీ పోలీసుల సమక్షంలో ఒక నిందితుడి పైన దాడి చేయబోయి గోరంట్ల మాధవ్ ఈ యొక్క రిమాండ్ని కొని తెచ్చుకున్నారని పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతోంది. ప్రెజెంట్ అరెస్ట్ పైన వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? అంటే వైసీపీ నేతలు మాత్రం ఇది ఖచ్చితంగా అంటే భారతీయ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని చెంప చెల్లు మనిపించాలి, చెప్పుతో కొట్టాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ ఉద్దేశంతోనే వెళ్ళాడు తప్పించి పోలీసుల్ని కావాలని పోలీసుల మీద లేకపోతే వేరే ఉద్దేశంతో గోరంట్ల మాధవ్ వెళ్ళలేదనేది వైసీపీ నేతల రియాక్షన్ గా ఉంది. పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, లెల్లప్పిరెడ్డి ఇలాంటి నేతలందరూ కూడా ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్న నేపథ్యం. ఇలాంటి తప్పుడు మాట్లాడిన మాటల్ని కొట్టకుండా ఎందుకు కూరుకుంటామంటూ వాళ్ళు కూడా మాట్లాడుతున్న నేపథ్యం. అయితే గోరంట్ల మాధవ్ కొంత అత్యుత్సాహం చూపించారు. జగన్ దృష్టిలో పడడానికి కొంత అత్యుత్సాహం చూపించి దాడి చేసే ప్రయత్నం చేసి ఈ రిమాండ్ ని కానీ, ఈ జైలు శిక్షణ కానీ ఏరికోరి తెచ్చుకున్నారనే ఇంకొక వాదన వైసీపీలో కూడా వినపడుతుంది. వాస్తవంగా పోలీసులు అరెస్ట్ చేయకపోతే, ఒకవేళ చేబ్రోలు కిరణ్ ని పోలీసులు అరెస్ట్ చేయకుంటే ఖచ్చితంగా కిరణ్ మీద వెళ్లి దాడి చేసినా తప్పులేదు. కానీ పోలీసులు అప్పటికే యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొస్తున్న సందర్భంలో కాన్వాయ్ ను వెంబడించి పోలీసుల కాన్వాయ్కి అడ్డు పెట్టి కాన్వాయ్ దిగి దాడి చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? కావాలనే ఉద్దేశంతో జగన్ దృష్టిలో పడ్డానికి, తాను జగన్ కి నమ్మిన మండుగా ఉన్నానంటూ చెప్పడానికి గోరంట్ల మాధవ్ ప్రయత్నించాడు. కాబట్టే ఈరోజు జైలు శిక్ష పడి నెల్లూరు జైల్లో 14 రోజుల రిమాండ్ కు వెళ్ళాడని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ గోరంట్ల మాధవ్ వ్యవహారం కొంత రాజకీయంగా చర్చనీయాంశమైనప్పటికీ కొంత పార్టీకి కొంత లాయల్టీగా ఉంటాడు కాబట్టి కొంత ఆవేదనతో చేశాడనేది కొంతమంది మాట్లాడుకుంటే, కొంత అత్యుత్సాహంతో చేశాడని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఆయనకి 14 రోజుల రిమాండ్ అయితే జిల్లా కోర్టు అయితే విధించింది. ప్రస్తుతం నెల్లూరు జైలుకి గోరంట్ల మాధవ్ తరలిస్తూ ఉన్నారు. త్వరలోనే గోరంట్ల మాధవ్ను జగన్ పరామర్శించే అవకాశం కూడా ఉంది నెల్లూరు జైల్లో. అయితే పూర్తి స్థాయిలో ఇది పెద్దగా అంటే అటెంప్ట్ మర్డర్ పెట్టినప్పటికీ నెక్స్ట్ బెయిల్కి వెళ్తే కనుక బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయనేది వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. త్వరలోనే బెయిల్ కూడా వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వాస్తవంగా చేబ్రోలు కిరణ్ ఇష్యూ డైవర్ట్ అయిపోయి గోరంట్ల మాధవ్ ఇష్యూ ఇప్పుడు హైలైట్ అయిపోయింది. చేబ్రోలు కిరణ్ మీద ముఖ్యమంత్రి నుంచి షర్మిల దగ్గర నుంచి అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఖండించారు. కానీ ఆ ఇష్యూ అనేది ఇప్పుడు డైవర్ట్ అయిపోయి గోరంట్ల మాధవ్ ఇష్యూగా మారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే గోరంట్ల మాధవ్ నెల్లూరు జైలుకి వెళ్తున్నారు. నెల్లూరు జైల్లో 14 రోజుల పాటు రిమాండ్ ఉండబోతున్నారు. మనం రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద 14 రోజుల పాటుగా గోరంట్ల మాధవ్కి రిమాండ్ విధిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. చేబ్రోలు కిరణ్ తరలిస్తున్నటువంటి ఎస్కాట్ పైన ఒకసారిగా ఆయన ఉరుకులు పెట్టి అక్కడికి వెళ్ళిపోయి ఒక హైటెన్షన్ క్రియేట్ చేశారు. చేబ్రోలు కిరణ్ని దాడి చేయబోయారు. అక్కడ పోలీసులు అడ్డుకుంటే పోలీసుల పైన కూడా దురుసుగా ప్రవర్తించారు. అయితే పోలీసుల సమక్షంలో ఒక నిందితుడి పైన దాడి చేయబోయినటువంటి గోరంట్ల మాధవ్ పైన నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేశారు. ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంటే సుమారుగా 24వ తేదీ వరకు రిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఆయనతో పాటుగా మరొక 6గురు కూడా రిమాండ్ పంపించారు. ప్రస్తుతం దీనిపైన కావాలనే వైసీపీ పార్టీ నాయకులపైన, వైసీపీ శ్రేణులపైన
ఈ రకంగా ప్రవర్తిస్తోంది ప్రభుత్వం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ చెంప చెలుమనిపించేది వెళ్ళినటువంటి గోరంట్ల మాధవ్ పైన ఎలా మీరు కేసులు బనాయిస్తారు, ఎలా ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వెలగక్కుతున్నారు. చూద్దాం మరి ఈ రోజు కొంత ఈయన అరెస్ట్ సంబంధించి ఇప్పటికే తరలిస్తున్నారు, నెల్లూరు జైలు కూడా తరలిస్తున్నారు కాబట్టి రేపటి రోజున ఇది ఎల్లుండి కల్లా జగన్ కూడా వెళ్ళి కలిసే అవకాశం కనబడుతోంది. చాలా మంది వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన బాట పట్టే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.